వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాంభిప్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా లేదా? మరి ఉదారంగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు. కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు? కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళైన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డ్ ఏజ్ హోముల్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు. సో దీన్ని బట్టి మనకేం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా, అతను గర్భ దరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన? భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్లే కాదు. ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు, గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడి మనిషేనండి, కృష్ణుడి మనిషేనండి, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో? ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముడిని మనిషి అనొచ్చు, కృష్ణుడిని మనిషి అనొచ్చు, రాముడి దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పేయచ్చు మీరు. కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండో రకం, పూజలు చేస్తూ కూర్చుంటూ లక్ష్మీదేవి వచ్చేయాలా? మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ, మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, పదవండి అమ్మ చేయండి అని. ఎవడైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈ రోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున, వాడు ఆపుతాడేమో చూడండి మీరు. వాడేమో మీకు అందరికి అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు.
మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం. పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి. పంపిస్తాడు. అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి. 1 ఇయర్ మన మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైలు లేదంటారు. ఇది బ్రాహ్మణులకు ఒక రూల్, అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలదో శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కంపు వస్తుంది అనుకోండి, పెంట కంపు, ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది, తేనెటీగలు, అంటే చిన్నటి తేనె తీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీకు పాములు కళ్ళలోకి వస్తాయి. పాములు కళ్ళలోకి కాదు, నిజంగానే ఇంటికి పాములు జర్రులు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే మీకు మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కలిగింది అని సింబల్ అనమాట. అలాగే గోవులు కూడా అనేక రకాలైన ఆవులు ఉన్నాయి, అనేక చోట్ల తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆవులు ఈసారి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఉండడం అనేటటువంటిది జరిగితే మీరు మేత పెట్టమని నిలబడతాయి. ఇది మహాలక్ష్మి తల్లి మీకు వచ్చిందని సింబల్ అనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేయాలండి? ఈ యొక్క మకర రాశి వారికి అని అంటే, భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి, కోర్టు సమస్యలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది, నమ్మకం తగ్గిపోయింది, ఆ ఇష్టత తగ్గిపోయింది. కాబట్టి ఇంకా ఎంత చేసినా సరే, వాళ్ళకి ఎవరు చెప్పినా సరే ఎవరు వినకుండా మూర్ఖంగా అన్ని మాకే తెలుసు అన్నట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళ జీవితం పాడు చేసుకోవడం తప్ప వేరే ఇది లేదు. అందుకనే దాన్ని బట్టే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. బుద్ధి కర్మను బట్టే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇల్లు కట్టాలా, స్థలాలు కొనాలా, ఇట్లా. అయితే ఆధ్యాత్మికంగా దేవుడు మనకి ఏం చేశాడు అని దేవుణ్ణి మనం తిట్టుకుని ఉంటారు. ఫస్ట్ మీరేం చేశారు దేవుడి కోసం అనేటటువంటిది ఫస్ట్ మీరు నాకు చెప్పాలి. అనాథలకు డబ్బులు ఇచ్చారా? ఎంత ఇచ్చారు? 10 రూపాయలు, 5 రూపాయలు కాదు. అనాథలకు ఇచ్చారా? లేకపోతే సాధువులకు ఇచ్చారా? దాన ధర్మాలు పేదవారికి చేశారా? వికలాంగులకు చేశారా? ఇవన్నీ కూడా చూస్తాం. లక్ష్మీదేవి ఇచ్చేటప్పుడు అన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఈ మహాలక్ష్మి తల్లి యొక్క దీని వల్ల కొత్త కోడళ్ళు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోడళ్ళుకి చాలా మంది, మీరు లివింగ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్నటువంటి మీ పిల్లల్ని మీరు యాక్సెప్ట్ చేయడము, వాళ్ళు చక్కగా కొంతకాలం ఉండడము, ఆ తర్వాత మీరు కోడళ్ళు కలిసి చక్కగా సినిమాలు, షికార్లు, తీర్థయాత్రలు ఇవన్నీ వెళ్ళడం, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత మళ్ళీ మీరంతా కూడా డిసప్పేర్ అవ్వడము ఇలా జరుగుతాయి. శ్రద్ధ అనేటటువంటిది లేదు. అంటే ఒకళ్ళు ఒకళ్ళు తమంతకు తాముగా మహాలక్ష్మి తల్లిని, గురువు సహాయం లేదే ఆ అమ్మవారి యొక్క కరుణ అసంభవం. అదే కనకధారా స్తవం. సుఖ మన ఆ ఈ యొక్క జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ప్రార్థిస్తే మాత్రమే ఆ కనకరాశుల్ని, ఆ ఉసిరికాయల్ని, బంగారపు ఉసిరికాయల్ని కురిపించింది అమ్మవారు. మీకు గురుబలం లేదు, మీకు
గురువే లేడు అసలు ఫస్ట్. ఆ, అలాగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలంటే మహాలక్ష్మి కరుణా కటాక్షం కోసం ఏకీకృతమైనటువంటి ఆ డివోషన్ ఉండాలి. మనం పరమాత్మ మీద ఏక సంకల్పం, వన్ వే మైండెడ్, వన్ సైడెడ్ మైండ్గా ఉండాలి. టువర్డ్స్ యువర్ గురు, యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ద అదర్ గురు. ఈ రకంగా ఉండాలి. అలాగే రైతులు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి కఠినంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. శని వక్రించి మరి ఆ ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా మీ సోదరులతో, సిస్టర్స్తో దెబ్బలాటలు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎప్పుడు మీ ద్వారా సహాయం పొంది వాళ్ళు డెవలప్ అయిన తర్వాత మీకు కనీసం కృతజ్ఞతగా వాళ్ళు ఏది థ్యాంక్స్ కూడా చెప్పకుండా మీ పైన శత్రుత్వం పెట్టుకోవడం, మీ గురించి దుష్ప్రచారాలు చేయడం, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయి. ఇంకా అన్ని ఏం తెలుసుకోవాలంటే మీరు మాకు కాల్ చేయండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారికి మనము జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, జమ్మి చెట్టుకు పూజ చేయండి, బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనాన్ని తీసుకోండి. చక్కగా దర్శనాన్ని, అమ్మవారి యొక్క పూజలు పునస్కారాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.